శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి కన్యారాశి వారికి ఇంచుమించుగా ఈ నెలంతా కూడా బుధుడు 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అటు రాశ్యాధిపతిగా సంచరించడం వల్ల స్వయం కృషితో తన యొక్క తెలివితేటలతో ధన సంపాదన పెరుగుతుంది. ఎక్కువగా బుధుడు విద్యా సంబంధించిన విషయాల వారికి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అయితే ధనంలో రొటేషను ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఒక మోసం వల్ల, ఏదైనా ఒక నష్టపోవడం వల్ల, అనుకున్న సమయానికి ఇతరుల ధనం మనకి ఇవ్వకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుంది. అందుకని కంపల్సరీగా మీరు ఈ నెలంతా కూడా ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఏదైనా వ్యవహారం చేసినప్పుడు క్యాష్ అండ్ క్యారీ లాగా చేయాలి తప్ప, తర్వాత ధనం ఇస్తానన్న విషయంలో ఏదైనా వ్యాపార లావాదేవీలు చేసినా, ఒక పని చేపట్టి మీరు పూర్తి చేసిన సమయానికి ధనం రాక ఇబ్బంది పడవలసి ఉంటుంది. అంటే పని మాత్రం సజావుగా సాగుతుంది, ఇబ్బంది అయితే లేదు. దశమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల ఉద్యోగరీత్యా ఎక్కువగా తిరగవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క కొత్త ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ముఖ్యంగా కొత్త ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడడం వల్ల వాళ్ళతో, అంటే సాధారణంగా మీరు ఏ విధంగా చాలా ఈజీగా ఎంటర్టైన్మెంట్గా సరదాగా ఉంటారో అటువంటి వ్యక్తులే మీకు పరిచయం అవడం వల్ల మీకు వారితో సమానంగా ఇద్దరి యొక్క స్వభావాలు కలడం వల్ల చాలా వరకు ఆనందంగానే ఉంటుంది, హ్యాపీగానే ఉంటుంది. మరి కొంతమందికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు, కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే ఉన్న ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా ఏర్పడడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ నెలంతా కూడా మీకు ఈ బుధుడు చాలా అనుకూలంగా ఉండడం వల్ల హ్యాపీగానే ఉంటుంది. అలాగే మనకి జూలై 16 తర్వాత 11వ స్థానంలోకి మరొక గ్రహం వచ్చి చేరుతుంది, అదే రవి. దానివల్ల ఏమైందంటే మీకు బుధాదిత్య యోగం అన్నది ఏర్పడడం జరిగింది. ఇది మీలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది. విద్యార్థులకి స్కాలర్షిప్ వస్తుంది, అనుకున్న సీట్లో ప్రవేశం వస్తుంది. అలాగే పై అధికారుల నుంచి కానీ, లేదంటే మీ యొక్క గురువుల దగ్గర నుంచి కానీ తగు విధమైన ప్రోత్సాహం రావడం వల్ల చాలా వరకు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఈ కన్యారాశిలో ఈ చిన్న చిన్న ఉద్యోగస్తులు, ఈ సినిమా టీవీ ఇండస్ట్రీలో పార్ట్ టైం చేసుకునే ఉద్యోగస్తులు, క్రీడాకారులు, ఈ ఎంటర్టైన్మెంట్ విభాగం వల్ల, అంటే మొత్తం 24 శాఖల్లో చిన్న చిన్న శాఖలంతా కూడా ఈ కన్యారాశిలోనే ఉంటారు. వారికి ఈ సమయంలో మాత్రం కొంతవరకు వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. అంటే ఒక బోనస్ లాగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు ఒక అదనపు ఆదాయం వస్తుంది. ఏదైనా ప్రభుత్వ పథకం కూడా మీకు రావడం వల్ల కొంతవరకు ఫైనాన్స్ పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఈ కన్యారాశి వారు ధనం ఉన్నా లేకపోయినా, ఆదాయం రెగ్యులర్గా ఉన్నా లేకపోయినా, ఏదో కొంత ఉన్నంతలోనే బయట వారికి కష్టాలు తెలియకుండా సుఖంగా ఉన్నట్టే వారి జీవితం సాగుతూ ఉంటుంది. అటువంటి వారికి ఈ సమయంలో కొంత బెటర్ రావడం జరుగుతుంది. మొత్తం మీద ఇది ఓకే. దాని తర్వాత 12వ స్థానంలో కుజగ్రహ సంచారం. ఇది చాలా వరకు తృతీయాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల అయితేనే, స్నేహితుల వల్ల అయితేనే, బంధువుల వల్ల అయితేనే నష్టపోయే అవకాశం ఉన్నది. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే కేతు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఇతరుల చేతిలో మోసపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పిస్తానను, లేదంటే ఒక మంచి అవకాశం మీకు వస్తుందనో ముందుగా మాయమాటలు చెప్పి మీతో ముందుగా కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టించి తర్వాత కనబడకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రలోభాలకు ఏమీ లొంగకుండా ఏదైనా క్యాష్ అండ్ క్యారీ లాగా ముందు పని అయిన తర్వాతే డబ్బులు వాళ్ళకి ఏదైనా బహుమతో లంచమో ఇవ్వాలి తప్ప, ముందుగానే మీరు ప్రలోభాలకు లొంగి ఒకసారి కమిట్ అయ్యారంటే మాత్రం ఇది తరచుగా మీకు అదే రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు కూడా ఏంటంటే ఒకసారి ఖర్చు పెట్టాం కదా ఇంకా పోకుండా దాన్ని ఖర్చు పెట్టడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమంది విషయంలో ఏదైనా పూజల పేరుతోనో, ఈ ఉంగరాలోనో, రత్నాలనో ఆ పేరుతో కూడా కొంతవరకు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక ముఖ్యంగా మీకు ఏంటంటే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉన్నత ఉద్యోగం కానీ, విదేశ అవకాశం కానీ రావడం జరుగుతుంటుంది. కుటుంబ ఆదాయం పెరగడం వల్ల
వ్యక్తిగతంగా మీకు కూడా కొంతవరకు ఫైనాన్స్ బడ్జెట్ తగ్గడం వల్ల చాలా వరకు మీరు కూడా ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా పుణ్యక్షేత్రాలు దర్శించామనే మీ ఆలోచన కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువుల్ని కలుసుకోవాలని మీ కోరిక కానీ తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి అటు ధనాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల సమయానికి అదృష్టం కలిసి వస్తుంది. రాష్ట్రాధిపతి దశమాధిపతి లాభస్థానంలో ఉండడం వృత్తిపరంగాను వ్యక్తిగత సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఏదైనా శుభగ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు రాశిని వీక్షించడం వల్ల ప్రతి ప్రయత్నం కూడా చివరి నిమిషం దాకా చాలా టెన్షన్ పెడుతూ ఆలస్యం అవడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా ఓర్పుగా సహనంగా వెయిట్ చేయవలసి ఉంటుంది. చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా దాన్ని అధిగమిస్తూ ఓర్పుతో ముందుకెళ్తే అనుకున్న ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అయితే మీరు మీ పనులు పూర్తిగా అవ్వాలంటే ఈ నెలలో మీరు 11వ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క అనుగ్రహం కొరకు విష్ణు సహస్రనామ పారాయణ కానీ, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించడం కానీ, విఘ్నేశ్వరుని కానీ దర్శించి విధి విధానంగా గరికతో కానీ తులసి దళాలతో కానీ స్వామిని అర్పించి నిరంతరం ఈ గోవిందనామ స్మరణ చేయడం వల్ల కూడా ఈ కన్యా రాశి వారికి అనుకున్న ఫలితాలు తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. మనకి ఈ జూలై నెల 10వ తారీఖు వరకు ఈ గురుమౌఢ్యం ఉండడం వల్ల చాలా వరకు వివాహాలు లాంటి చేయడం జరగదు. మళ్ళీ జూలై 10 నుంచి ఇక రాబోయే శ్రావణ మాసం నుంచి వివాహాలకి టైం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే వివాహం కొరకు అమ్మాయిలు అబ్బాయిలు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సులభమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంది. అది నమ్మకంతో చేయడం వల్ల తొందరగా వివాహం జరగడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా అబ్బాయిలు మంగళవారం రోజు అంటే వివాహం అయ్యే వరకు కూడా ప్రతి మంగళవారం విఘ్నేశ్వరుడి ఆలయంలో కానీ హనుమాన్ ఆలయంలో కానీ జిలాబీ అంటే ఒక సీటు జిలాబీతో చేసింది పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఈ అబ్బాయిలు ఒక స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరగడానికి, అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నవాళ్ళు కూడా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఆ విభేదాలు తొలగే అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని ధరించడం మంచిది. అలాగే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ పెళ్లి సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళు ఒక గురువారం రోజు ఏదైనా దంపతులకు కానీ ఏదైనా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ అమ్మవారికి ఎరుపు రంగు చీర, అయ్యవారికి పసుపు రంగుతో కూడుకున్నటువంటి పంచెల సాపు ఆలయంలో ఇవ్వడం కానీ, లేదన్నా ఎవరన్నా దంపతులు ఎవరైతే అన్యోన్యంగా ఉన్నారో దంపతులకి బహుమతిగా ఇవ్వడం వల్ల వివాహానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగే అవకాశం ఉన్నది. అలాగే స్త్రీలు కానీ అబ్బాయిలు కానీ మీరు పడుకునే చోటు ఈశాన్యం అంటే మీకున్నటువంటి ఇంట్లో ఈశాన్యంలో పడుకున్నా, ఆగ్నేయ రూమ్లో పడుకున్నా కంపల్సరీగా అది వాయిదా పడుతుంటాయి. కాబట్టి మీరు పడుకునే ప్లేసును కూడా మార్చవలసి ఉంటుంది. అంటే దక్షిణం వైపు తల ఉంచి ఉత్తరం వైపు కాళ్ళు పెట్టుకుని వాయువ్యం మూల అంటే మీ రూమ్లో వాయువ్య మూల కానీ మొత్తం మీకు ఉన్నటువంటి స్థిరాస్తి అంటే ఇంట్లో వాయువ్య మూల నిద్రించడం వల్ల చాలా వరకు మీకు ఈ వివాహం తొందరగా అవడానికి కారణం ఉంది. ఈశాన్యం రూమ్లో పడుకుంటున్న వాళ్ళు గమనించండి, చాలా వరకు వివాహ సంబంధాలు వస్తాయి కానీ తొందరగా వివాహం అయితే కుదరదు. అందుకని అంటే కొంతమందికి ఈ డూప్లెక్స్ అయి ఉన్నప్పుడు ఈశాన్యం రూమ్లో పడుకున్నటువంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహం లేట్ అవుతుంది. అలాగే ఆగ్నేయంలో పడుకున్న వాళ్ళకి కూడా లేట్ అవుతుంది. కాబట్టి ఇది వాయువు రూమ్లో మార్చడం కానీ ఉన్న దాంట్లో వాయువు దిక్కి నిద్ర చేయడం వల్ల కంపల్సరిగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కంపల్సరిగా ఒక మంచి రోజు చూసుకొని ముఖ్యంగా మీ యొక్క నక్షత్రానికి సాధన తార రోజు మొదలెట్టి ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి 108 తమలపాకులతో అర్చన చేసి ప్రతి మంగళవారం ఏదో ఒక స్వీటు బూందీ మిఠాయి కానీ జిలాబీ కానీ ఏదో ఒక స్వీటు స్వామివారికి సమర్పించడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.